లోన్ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది వస్తుందో దాన్ని మనం స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తామని. సో ఒక్కసారి ఆ పర్సంటేజెస్ గురించి చెప్తారా, లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది? ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి జస్ట్ 8.5% తోటి, అంటే అరౌండ్ మనకు యాక్చువల్గా బ్యాంక్ టర్మినాలజీలో మనం చూసుకుంటే మేడం, ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి 12% ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అంటే మనం రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ అని చెప్పి అనుకుంటాం కదా. 1 రూపీ వడ్డీ రావాలంటే బ్యాంక్ టర్మినాలజీలో బ్యాంక్ దాంట్లో 12% ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ. ఇది మనం 8.5% అంటే అరౌండ్ 75 పైసే తోటే మనము ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈ చాలా బ్యాంక్స్ వరకు అందిస్తున్నాయి. డిపెండింగ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, సిబిల్ ఇవన్నీ బేస్ చేసుకొని మామూలుగా పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బట్ మినిమం పర్సంటేజ్ విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ 8.5%. దట్స్ అమేజింగ్. సో అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అన్నో స్పెసిఫిక్గా మాట్లాడేది కాబట్టి అది కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఈ ఫ్లోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే దిస్ ఫ్లోర్ ఈస్ ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ వేరే వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ ఇట్ మే బీ ఫర్ ఎనీ కంట్రీ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ యొక్క ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఏంటంటే అరౌండ్ మినిమం ఆఫ్ అబౌట్ 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఆ కంట్రీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క యూనివర్సిటీ మీద నాలెడ్జ్ ఉండిద్ది, ఆ యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఈ స్టూడెంట్ ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు లేదా, అండ్ అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి దొరుకుతాయి, ప్రతి ఒక్కటి ఒక 1 hour 1.5 hour కూర్చొని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తారు మన వాళ్ళు. మీరు ఏ కంట్రీకి వెళ్దామని చెప్పినా రండి, ఆ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అనే వాళ్ళు మీకు డైరెక్ట్ గా అందుబాటులో ఉండి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్, ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్. సో నేను పాత దిల్సుఖ్ నగర్ ఆఫీస్లో కూడా చూసినప్పుడు కూడా అది ప్రతి ఫ్లోర్ ఒక్కొక్క దానికి డెడికేషన్. ఫస్ట్ ఫ్లోర్ అయితే అక్కడ బ్యాంకింగ్ కి పెట్టేసారు సార్, బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ కి. సో కింద మనం చూసిన ఇదంతా కూడా బ్యాంక్ సేమ్ ఎడ్యుకేషన్ లోన్ బ్యాంక్స్ అంతా. ఓకే, ఈ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ మెంట్ ఫర్ బ్యాక్ ఎండ్ టీమ్ మేడం. అంటే మీకు స్టూడెంట్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఎడ్యుకేషన్ లోను, ఫస్ట్ ఫ్లోర్ లో కౌన్సిలింగ్, ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో అప్లికేషన్ లాంచ్ చేసే టీం, అప్లికేషన్ లాంచింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీసా వరకు పట్టుకెళ్లే టీం. సో వీసా ప్రాసెసింగ్ కూడా చేసే టీం అందరూ మనకి ఈ విందులో అందుబాటులో ఉంటారు. ఓకే, సో నా వెనక కనిపిస్తున్న వాళ్ళందరూ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మేడం. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ లోపల ఉన్న ఆఫర్లు ఇచ్చే డిఎస్ఓస్ దగ్గర నుంచి వాళ్ళ పేర్లతో సహా గుర్తున్న టీం ఇదంతా. అంటే ఇమ్మీడియట్ గా ఏదున్నా కూడా ఆన్ టైమ్ లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేలాగా చేసేది వీళ్ళే. అండ్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అ హార్ట్ ఆర్ కీ పర్సన్స్ ఆఫ్ అవర్ ప్రాసెస్. స్టార్టింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఎండింగ్ వీసా వచ్చేంత వరకు కూడా ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకుంటారు. అండ్ మనము ఒక స్టూడెంట్ కి డెడికేటెడ్ గా ఒక పర్సన్ అంటే బ్యాక్ ఎండ్ పర్సన్ డెడికేట్ చేస్తాము. ఒక్క బ్యాక్ ఎండ్ పర్సన్స్ కి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ 50 అప్లికెంట్స్. ఒక పర్సన్ కి ఒక 50 అప్లికేషన్స్ మాత్రమే ఇస్తారు. 50 అప్లికేషన్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తారు మేడం, ఒక స్టూడెంట్ దే కెన్ అప్లై ఫర్ ద 5 universities, దే కెన్ అప్లై ఫర్ ద 7 universities, దే కెన్ అప్లై ఫర్ ద 10 universities. మనం ఏం చేస్తామంటే 50 స్టూడెంట్స్ ని అలాట్ చేస్తాం ఒక బ్యాక్ ఎండ్ పర్సన్ కి. సో ఈ దీని వల్ల ఏంటంటే పర్సన్ టు పర్సన్ కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడాను వీళ్ళకి కూడా ఈజీగా ఉంటది. ఇట్స్ అమేజింగ్ అండి, గ్రేట్.